రెండుసార్లు కేసీఆర్ నమ్మించి గెలిపించిన తెలంగాణకు చేసిందేమీ లేదని పినపాక మాజీ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు అన్నారు. ఇప్పుడున్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏవీ కూడా నెరవేర్చలేదని, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టి కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారని ఆయన అన్నారు. ఏది ఏమైనా ఈసారి పినపాకలో విజయం సాధిస్తామంటూ ధీమా వ్యక్తం చేశారు. 2 సార్లు సీఎం అయ్యారు. ఇచ్చిన హామీలు ఏవి కూడా నెరవేర్చలేదు ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం. రేపు 3వసారి తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రజలందరూ కూడా నిర్ణయం చేసుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని నిర్ణయానికి వచ్చారు, సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయని ఎదురు చూస్తా ఉన్నారు. రేపు రాబోయేది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చే దాంట్లో కానీ, దేశ సమగ్ర అభివృద్ధిలో కానీ, దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల్ని సంక్షేమం అభివృద్ధి బాటలు నడిపించే దాంట్లో కానీ క్రియాశీలక పాత్ర పోషించినటువంటి చరిత్ర ఒక కాంగ్రెస్కే ఉంది. ఇవాళ వచ్చినటువంటి బీఆర్ఎస్ అనేది ఒక ప్రాంతీయ పార్టీ. ఈసారి 3వసారి ఈ ఎన్నికల్లో పూర్తిగా ప్రజలు ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నారు. మేనిఫెస్టోలో 2014 మేనిఫెస్టోలో కూడా పెట్టినటువంటి ఏమీ అమలు చేయలేదు కేసీఆర్ గారు. మన 2018 ఎన్నికల్లో కూడా మినీ మేనిఫెస్టో పెట్టారు, అవి కూడా ఏమీ అమలు చేయలేదు. ఇలాంటి మాటలు చెప్తాడు తప్పితే ఆచరణలో అమలు కావనేది ప్రజల్లో ఒక రకమైనటువంటి బలమైనటువంటి అభిప్రాయం ఏర్పడ్డది. ఈసారి ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం